ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 276వ మజిలీ పద్మిష్ట కథ. మిత్రమా, నీ మాట నిజమే, కానీ ఒకనాడు ఘనంగా బతికి ఇవాళ ఇక్కడ ఈ దరిద్ర స్వరూపంతో స్వగ్రామంలో మసలలేను, ఏ పరదేశమో పోతాను అని మర్నాడు శ్రీదర్శనుడు ప్రయాణమవుతుంటే ముఖరకుడు కూడా అతనితో బయలుదేరాడు. వాళ్ళిద్దరూ ఉత్తరంగా పోయి ఎన్నో పట్టణాలు, నదులు, అరణ్యాలు దాటుతూ దేశ సంచారం చేశారు. ఒకనాడు ఒక మహారణ్యంలో దారి తెలియక తిరిగి తిరిగి అలిసిపోయి ఒక చెరువు ఒడ్డకి చేరుకొని విశ్రమిస్తుంటే ఒక అందమైన కన్య నీటి కోసం పాత్ర పట్టుకొని అక్కడికి వచ్చింది. వాళ్ళు తనని ఆశ్చర్యంగా చూస్తుంటే, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశమని మీకు తెలియదు కాబోలు, మీరిక్కడి నుంచి ఎలా బయటపడతారో అంది ఆమె వారిని చూస్తూ. అందుకు వాళ్ళు, యువతి, నువ్వెవరివి, ఈ అరణ్య మధ్యంలో ఎందుకున్నావు, మాకు ఎవరి వల్ల ఎలాంటి ఆపద కలుగుతుంది, దయచేసి నిజం చెప్పు, నువ్వు ఉత్తమ జాతి స్త్రీలా ఉన్నావు అన్నారు. ఈ ప్రాంతంలో ఒక కోయపల్లె ఉంది. అక్కడ ఉండే వారందరూ దారి దోపిడీగాళ్లే. వాళ్ళకి నాయకుడు వినాయకుడనే బ్రాహ్మణుడు. అతను చేసిన హత్యలకి, దోపిడీలకి, దుర్మార్గాలకి అంతులేదు. నా కథ వినండి. సుఘోషమనే అగ్రహారంలో పద్మగర్భుడనే బ్రాహ్మణుడు శశికళ అనే భార్యతో కాపురం చేసేవాడు. అతనికి ముఖరకుడనే కొడుకు, పద్మిష్ట అనే కూతురు జన్మించారు. నేనే పద్మిష్టని. మా అన్న చిన్నతనం నుంచే జూదరై ఇల్లు వదిలి దేశాంతరం పోయాడు. మా తల్లి పుత్రశోకంతో మరణించింది. మా తండ్రి కొన్నాళ్ళు కొడుకుని వెతుకుతూ నన్ను వెంట పెట్టుకుని దేశాటనం చేశాడు. మేమొకనాడు దారి తప్పి ఈ పల్లె చేరాం. బ్రాహ్మణుల ఇల్లు ఉందా అని అడిగితే ఒక బిల్లుడు మమ్మల్ని ఆ దొంగల నాయకుడింటికి తీసుకుపోయాడు. అతను మమ్మల్ని చూసి లోపలికి తీసుకుపో అన్నాడు. లోపల నుంచి మాంసం వండుతున్న వాసనలు వస్తుంటే మేము భరించలేక బయటకు పోబోతే ఇద్దరు వచ్చి, ఆగండి, మీరిక్కడ బందీలయ్యారు, మిమ్మల్ని పోనివ్వం, మూటల్లో ఏముందో వెలికి తీయండి అని గద్దించారు. మా తండ్రి పెనుగులాడబోతే వాళ్ళు అతని నెత్తి మీద దుడ్డు కర్రలతో కొట్టి చంపేసి మూటలు తీసేసుకున్నారు. నేను ఏడుస్తుంటే నన్ను ఒక గదిలో బంధించారు. నన్ను వాడి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో వినాయకుడు నన్ను చంపలేదట. వినాయకుడి కుమారుడు దోపిడీలకి దేశం మీదకు వెళ్ళి ఏడాదయింది. నా అదృష్టం వల్ల వాడింకా ఇల్లు చేరలేదు. వాడెక్కడైనా పట్టుబడ్డాడేమో అని తండ్రి వెతికిస్తున్నాడు. నేను బంధ విముక్తి కోసం భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ జాడ వింటే ఆ దుర్మార్గుడు మిమ్మల్ని చంపక మానడు అందామె. ఆ మాటలు వినగానే, హా సోదరి, నేనే నీ అన్న ముఖరకుడిని, దౌర్భాగ్యుడిని అంటూ అతను శోకిస్తుంటే ఆమె అతన్ని కౌగిలించుకొని దుఃఖించింది. శ్రీదర్శనుడు, మనము మృత్యుముఖంలో ఉన్నామని మరిచిపోకండి, ఇది ఆపద దాటవలసిన సమయం అంటూ హెచ్చరించి ఆమె ద్వారా వినాయకుడి చరిత్రను వివరంగా విని ఆమెకి కర్తవ్యం బోధించి ఇంటికి పంపేశాడు. ఎందుకింత ఆలస్యం చేశావు, వేళ తెలియదా అని అతను కసిరేసరికి, మామ, ఎవరో ఇద్దరు బాటసారులు చెరువు దగ్గర ఉన్నారు, వాళ్లల్లో ఒకడు చావ సిద్ధంగా ఉన్నాడు, చూసేసరికి ఆలస్యమైంది అని లోపలికి పోయిందామె. వినాయకుడు వెంటనే కింకరుని రప్పించి వాళ్ళని కడతేర్చి సొమ్ము తెండి అని పంపించాడు. వాళ్ళు వెళ్ళేసరికి శ్రీదర్శనుడు నీటి ఒడ్డున పడుకొని మూలుగుతున్నాడు. ముఖరకుడు వాళ్ళని చూసి, బాబులారా, మీరెవరు, దగ్గరలో ఏదో ఊరు ఉన్నట్లుంది, అక్కడ బ్రాహ్మణులు ఉన్నారా, ఇతను నా సోదరుడు, తీర్థయాత్రలకు వెళ్తుంటే ఇక్కడ వీడికి అవసాన దశ వచ్చింది, దగ్గరున్న సొమ్ము బ్రాహ్మణులకి ఇచ్చేయదలుచుకున్నాడు, దానం తీసుకునే బ్రాహ్మణులుంటే చెప్పండి, మీకు కొండంత పుణ్యం వస్తుంది అన్నాడు. వాళ్ళకి జాలి వేసి, అలాగే పంపుతాం, మీ దగ్గరున్న సొమ్మంతా ఇచ్చేయండి అని వెళ్ళి వినాయకుడికి చెప్పగా, అతను చంపి తేకుండా దానం తీసుకుంటామంటారేం, మన కులాచారం మరిచారా అని అడిగాడు. సొమ్ము ఊరికే వస్తుంటే చంపమంటారెందుకు,
ఒకడు ఈ రాత్రే చస్తాడు, రెండో వాడిని దారికాచి చంపుతాం. ఇవాళ మా ఇంట్లో దేవపూజ, ఇవాళ మాత్రం జీవహింస చేయలేం, నువ్వు వెళ్ళి దానం తీసుకో అని వాళ్ళు పోయారు. వినాయకుడు చెరువు వద్దకు వెళ్ళి బాటసారులెవరో దానం ఇస్తారన్నారట, బ్రాహ్మణుడిని వచ్చాను అని కేక వేయగా వారు ఇలా రండి, స్నానం చేసి రండి అన్నారు. చాలు చాలు, ఈ చలిలో స్నానం ఎవడు చేయగలడు అని అతను అంటుంటే పాదాలు కడుగుతాను అంటూ నీటి ఒడ్డుకు పిలిచి పాదాలు కడుగుతున్నట్లు నటిస్తూ పాదాలెత్తి నీళ్లల్లో పడేసి తొక్కి తొక్కి చంపేశారు. అది తెలిసి పద్మిష్ట చీకట్లో మెల్లగా అక్కడికి వచ్చింది. దారులు కాసేవారు దేవపూజలో ఉంటారని తెలుసు కనుక ఆమె ముందు నడుస్తూ దారి తీసింది. తెల్లారేసరికి వాళ్ళు ముగ్గురు చాలా దూరమే పోయారు. కానీ అడవికి చివర కనిపించలేదు. మర్నాడు సాయంత్రం వరకు నడిచిన అడవి కాక ఆకలితో అడవి అంతం కాక ఆకలితోనూ దాహంతోనూ చతికిలపడ్డారు. కొంత దూరంలో వారికి అగ్ని కనిపించగా, శ్రీదర్శనుడు మిత్రమా, ఆ ప్రాంతంలో ఏదో గ్రామం ఉన్నట్లుంది, పద్మిష్ట చాలా అలసిపోయి ఉంది, నేను పోయి అన్నం తెస్తాను అని అటు వెళ్ళాడు. అది దగ్గరగా కనిపించింది, కానీ 4 క్రోసుల దూరం ఉంది. నిజానికి అది జ్యోతి కాదు, దానిలో ఒక యక్షిని కాపురం ఉంటుంది. లోపల యక్షులు భోజనం చేస్తుంటే శ్రీదర్శనుడు చొరవగా వెళ్ళి, తల్లి, మేం ముగ్గురం అతిథులం వచ్చాం, మాకు భోజనం పెట్టాలి, అతిథిని వదిలి తినడం మహాపాపం కదా అన్నాడు. ఆ మాటలకు యక్షిని నవ్వుతూ, నువ్వెవరివి, ఈ రాత్రి ఇక్కడికి ఎలా రాగలిగావు అంది. అతను చెప్పి, దారి తెలియక అడవిలో చిక్కాము అన్నాడు. నీ పూర్వపుణ్యం మంచిది, ఈ అడవికి వచ్చిన మనుషులు తిరిగి వెళ్ళడం అరుదు. మా యక్షులందరూ ఇవాళ ఇక్కడ సంతర్పణ భోజనం చేస్తున్నారు కాబట్టి బతికిపోయావు, లేకపోతే చంపేస్తారు అంటూ ఆమె ఒకడిని పిలిచి 4 రకాల పదార్థాలు ఒక పాత్రలో పెట్టించి, వీనిని నీ భుజం మీద ఎక్కించుకొని వాని బంధువులున్న చోటికి తీసుకెళ్ళు, వాళ్ళు ఆహారం తిన్నాక ముగ్గురిని మోసుకొని తెల్లారేలోగా అడవి దాటించిరా అని ఆజ్ఞాపించింది. శ్రీదర్శనుడు ఆమె నుంచి సెలవు తీసుకొని కృతజ్ఞతలు తెలిపి యక్షుడి భుజమెక్కి తన వారి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు. వాళ్ళు కడుపు నిండా ఆహారం తిని ఆయాసం తీర్చుకొని యక్షుడి భుజం మీదెక్కారు. సూర్యోదయం అయ్యేసరికి వారిని అడవి దాటించి అతనొక ప్రదేశంలో వదిలాడు. వారి ఆజ్ఞ తీసుకొని ఆ యక్షుడు వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పటికే కాలాతీతం అవుతుందని తర్వాత కథ ముందర మజిలీలో చెప్పాడు మణిసిద్ధుడు. 277వ మజిలీ శ్రీసేనుడి కథ. వాళ్ళు ముగ్గురు చచ్చి బతికామనుకుంటూ 10 రోజుల పాటు పల్లెలో నుంచి నడిచి మాళవదేశ రాజధాని అయిన శోభానగరం చేరుకున్నారు. అప్పుడు ఆ దేశాన్ని శ్రీసేనుడనే రాజు పాలిస్తున్నాడు. వాళ్ళు వీధుల్లో తిరుగుతుంటే ఒక భవనం ద్వారానికి, ఈ సత్రంలో జూదరులకి మాత్రమే భోజనం పెట్టబడును అని పటం కనిపించింది. శ్రీదర్శనుడు నవ్వుతూ, ముఖరక, మనం ఎక్కడా ప్రత్యేకత లేదనుకున్నాను, ఇక్కడుంది, లోపలికి పోదామా అన్నాడు. పోదాం. చాలా దూరం నడిచి రావడంతో పద్మిష్ట అలసిపోయింది. జూదంలో చాలా లాభం సంపాదించిన జూదరుడెవడో దీన్ని కట్టించినట్లున్నాడు, ఏమైనా మంచిదే అన్నాడు అతను. వారు లోపలికి వెళ్ళగానే సత్రం అధికారి, మీరెవరు, ఎక్కడికి పోతున్నారు, జూదరులేనా అని అడిగాడు. మేం బ్రాహ్మణులం, దూరదేశస్థులం, జూదంలో ఐశ్వర్యం అంతా పోగొట్టుకున్నాం, కూడు గుడ్డలు లేక దేశాలు తిరుగుతున్నాం, ఇక్కడున్న జూదరులు కొందరికి మమ్మల్ని తెలిసే ఉంటుంది అన్నారు. వాళ్ళు అతను వారి మాటలు నమ్మి భోజనం పెట్టమని చీటీ రాసిచ్చాడు. వాళ్ళు కొన్నాళ్ళు అక్కడ సుఖంగా భోజనం చేస్తూ కొందరు పాత పరిచయస్తుల పలకరింపులు వింటూ గడిపాక ఒకనాడు ముఖరకుడు సత్రం ఉద్యోగిని, బాటసారులకి సన్యాసులకి సత్రాలుంటాయి కానీ జూదరులకు సత్రం ఏమిటి అని అడిగాడు. అందుకు ఆ ఉద్యోగి, ఈ దేశాధిపతి శ్రీసేనుడు చాలా ధర్మాత్ముడు, అంత మంచివాడిని పూర్వకృతం వల్ల
2 ఏళ్ల నుంచి క్షయరోగం పట్టి పీడిస్తుంది. ఆరోగ్యం వైద్యులకి లొంగలేదు, ఆ రోగం వైద్యులకి లొంగలేదు. ఒక తాంత్రికుడు ఈ ఊరు వచ్చి బేతాళ తంత్రంతో అతని రోగాన్ని 1 రోజులో కుదురుస్తానన్నాడు. 1 రాత్రి శ్మశానంలో ఉండి హోమం చేస్తాను, నాకు సాయం చేసేందుకు గట్టి గుండెగల సాహసికుడు కావాలి, అది చాలు అన్నాడు. కానీ కొందరు సాకులు చెప్పి తప్పించుకోగా కొందరు వెళ్ళి గుండె పగిలి చచ్చారు. ఎవరూ అతనికి సాయం చేయలేకపోతుంటే మంత్రులు రాజుతో, లోకంలో జూదురులను మించిన సాహసులు ఎవ్వరూ ఉండరు, భార్యాపుత్రులని ప్రాణభయాన్ని కూడా వదిలేయగలరు, వారికి యోగులకి తేడా లేదు, అందుచేత జూదరుల్ని పోగు చేస్తే వాళ్ళల్లో తాంత్రికుడికి సాయం చేయగలవాడు తప్పకుండా దొరుకుతాడు అని సలహా ఇచ్చాడు. అందుకని రాజు ఈ సత్రం కట్టించాడు. మీరు సాధనకి తాంత్రికుడికి సాయం చేయగలిగితే అర్ధరాజ్యం వస్తుంది అన్నాడు. అది విని ముఖరకుడు శ్రీదర్శుడి ముఖం చూశాడు. అతను ఉత్సాహం చూపగా ఆ ఉద్యోగి అతన్ని అప్పుడే రాజు వద్దకి తీసుకుపోయాడు. రాజు అతన్ని చూసి ఆశ్చర్యపడి సాధకుడిని పిలిపించాడు. ఇతను నీకు సహాయకుడుగా వస్తాడు, ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు. సాధకుడు, నేను కృష్ణ చతుర్దశి నాడు శ్మశాన వాటికలో బేతాళుణ్ణి ఆహ్వానించి హోమం చేస్తాను, నువ్వక్కడికి వస్తే ఏం చెయ్యాలో చెబుతాను, నువ్వు భయపడకుండా ఆ పని చేస్తే రాజుగారి రోగం ఘడియలో పోతుంది, భయపడ్డావో నీ ప్రాణానికి హాని కలుగుతుంది, బాగా ఆలోచించుకో అన్నాడు. శ్రీదర్శనుడు నవ్వుతూ, నేను భయపడేవాడిని కాను, చతుర్దశి నాటి రాత్రి మీరున్న శ్మశాన వాటికకు రాగలను, సందేహం లేదు అని రాజు ఆజ్ఞ పొంది తానుండే సత్రానికి వచ్చేశాడు. ఆ వార్త ముకరుడికి చెప్పగా అతను, మిత్రుడా, నువ్వు తొందరపడి ఒప్పుకున్నావు, అది చాలా ప్రమాదంతో కూడిన పని అట, శవం మీది బేతాళుణ్ణి పట్టుకొని తీసుకురావాలిట, ఆ బేతాళుడు ఒక బొబ్బ పెడితే గుండె పగిలి పోతుందట, పూర్వము ఎప్పుడో విక్రమాదిత్యుడు అలాంటి సాహసం చేశాడంటారు, మనలాంటి వాళ్ళ తరమా, పద్మిష్ట నిన్ను పెళ్లాడాలనుకుంటుంది, నీ సాహసం విని భయపడుతుంది, రాజుగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఏదో అవరోధం వచ్చిందని చెప్పిరా అన్నాడు. అందుకు శ్రీదర్శనుడు, నేను పిరికితనమనేది ఎరుగను, విక్రమార్కుడు మనలాంటి మనిషే, ఒకడు కాదు 10 మంది బేతాళులు బొబ్బలు పెట్టిన నేను బెదరను, సాధకుడికి సహాయం చేసి రాజు రోగం పోగొట్టి అర్ధరాజ్యం సంపాదించి తీర్తాను అన్నాడు స్థిరంగా. కృష్ణ చతుర్దశి రాగా శ్రీదర్శనుడు స్నానం చేసి పట్టుబట్ట కట్టుకొని కత్తి పట్టుకొని శ్మశాన వాటికకి వెళ్ళాడు. పూడ్చిన శవాలను గోతుల్లో నుంచి లాగి పీక్కు తింటున్న నక్కలని, కొరివి దయ్యాలని, పేలుతున్న పుర్రెల ఎముకలని దాటుకుంటూ అతను సాధకుడిని చేరుకొని నమస్కరించి, మహాత్మా, నేను వచ్చాను, కర్తవ్యం బోధించండి అన్నాడు. ఒక చెట్టు మొదలున అగ్ని రగిలించి హోమ పరికరాలు సిద్ధం చేస్తున్న సాధకుడు, మహావీర, ఇక్కడికి పడమరగా 2 క్రోసుల దూరంలో ఉన్న మర్రి చెట్టు మొదట ఒక శవం ఉంటుంది, నలగకుండా దానిని తీసుకురా, భయపడ్డావో చాలా ప్రమాదం సుమా, ఇదే నువ్వు చేయవలసింది అన్నాడు. అతను గుర్తులు చూసుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే మరెవడో ఆ శవాన్ని భుజానికెత్తుకొని పోతున్నాడు. శ్రీదర్శనుడు, ఆగు, నేను ఉద్దేశించి వచ్చిన శవాన్ని నువ్వు తీసుకుపోతావేం అంటూ వెళ్ళి పీనుగని లాగాడు. కానీ వాడు వదలలేదు. వీడు నాకు మిత్రుడే, వదలను అన్నాడు. ఇద్దరు కొంతసేపు జగడం ఆడుకున్నారు. అంతలో ఒక శవంలో బేతాళుడు ప్రవేశించి పెద్ద బొబ్బ పెట్టేసరికి 2వ వాడు గుండె పగిలి చచ్చాడు. శ్రీదర్శనుడు జడవకుండా శవాన్ని భుజం మీద వేసుకొని తీసుకుపోతుంటే బేతాళుడు చచ్చిన వాడి శవంలో ప్రవేశించి వచ్చి, వీడు నాకు మిత్రుడు, వీడిని తీసుకుపోనివ్వను అని ఆటంకపరిచాడు. వీడు నీకు మిత్రుడెలా అయ్యాడో చెప్పు అన్నాడు శ్రీదర్శనుడు. నీకెలా అయ్యాడో నిదర్శనం చూపు అన్నాడు వాడు. అప్పుడు శ్రీదర్శనుడు, ఓ శవమా, నువ్వు మా ఇద్దరిలో ఎవరికి మిత్రుడవో చెప్పు అనేసరికి
శవంలోని వాడు, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరూ నాకు సరిపడిన ఆహారం ఇస్తారో వారే నా మిత్రులు, వారి వెంట పోతాను అన్నాడు. నా దగ్గర ఆహారమేమీ లేదు అని రెండవ వాడు చెప్పగా, శ్రీదర్శనుడు, ఇదిగో నీకు ఆహారం అంటూ కత్తి తీసి వాడి తల నరకబోయేసరికి దానిలోని బేతాళుడు ఆ శవాన్ని మాయం చేసి, ఏది నాకు ఆహారం అంటూ నిలదీశాడు. ఆ శవం ఎక్కడా కనపడక తన శరీరాన్ని కోసి ఇవ్వడానికి అతను సిద్ధపడగా, నీ సాహసానికి మెచ్చుకున్నాను, నీకు వశమవుతున్నాను, నన్ను అక్కడికి తీసుకుపో అన్నాడు బేతాళుడు ప్రసన్నుడై. శ్రీదర్శనుడు శవాన్ని తీసుకెళ్లి తాంత్రికుడి ముందు దింపాడు. సాధకుడు అతన్ని అభినందించి నూనె దీపాల మండలం మధ్య ఆ శవాన్ని పెళ్ళకిలా పడుకోబెట్టి హోమం చేస్తుంటే శ్రీదర్శనుడు కత్తి పట్టుకొని పక్కన నిలబడ్డాడు. ఆ శవం నోటిలో నుంచి పెద్ద జ్వాల బయలుదేరింది. ఆ వేడి భరించలేక సాధకుడు శవం మీద నుంచి దిగిపోయాడు. చేతులు వణికి హోమద్రవ్యాలు జారిపోగా అతని భయం గమనించి బేతాళుడు పెద్ద నోరు తెరచి అతన్ని మింగేశాడు. శ్రీదర్శనుడు అది చూసి ఆహాకారం చేస్తూ, సాధకుణ్ణే మింగేశావా, నిన్ను నరికేస్తాను అంటూ కత్తితో శవంలోని బేతాళుణ్ణి కొట్టబోగా అతను ప్రసన్నుడై, ఈ సాధకుడు తంత్రవేది కానీ గుండె ధైర్యం లేనివాడు, అందుకే మింగేయబడ్డాడు. నీ సాహసానికి మెచ్చాను. నా నోటి నుంచి వస్తున్న ఆవాలను తీసుకొని నూరి ఆ రాజు శరీరానికి పూత వెయ్యి, ఘడియలో అతని రోగం మాయమవుతుంది, నువ్వు సార్వభౌముడివి అవుతావు అన్నాడు. సాధకుడు లేకుండా నేను ఒక్కడినే వెళ్తే నేనే చంపానని అనుమానపడరా, సాధకుణ్ణి ఇవ్వు అన్నాడు శ్రీదర్శనుడు. బేతాళుడు నవ్వి, సాధకుడిక బతకడు, ఈ శవం ఇక్కడే ఉంటుంది, నిన్నెవరైనా నిందిస్తే వారిని తీసుకొచ్చి దీన్ని కోసి చూపించు, సాధకుడు ఎప్పటిలాగే కనబడతాడు అని చెప్పి మాయమయ్యాడు. శ్రీదర్శనుడు వెంటనే ఇంటికి వచ్చి ముకరకుడిని లేపి జరిగినదంతా చెప్పాడు. అతను ఎంతో ఆశ్చర్యపోయాడు. తెల్లవారగానే మంత్రులు మొదలైన వారు సత్రానికి వచ్చి శ్రీదర్శనుణ్ణి చూసి సంతోషించి, సాధకుడు కార్యం సాధించాడా, అతనేడి తంత్రం పూర్తయిందా అని ప్రశ్నలు కురిపించారు. అయ్యా, సాధకుడు ఆ తంత్రాన్ని పుస్తకాలలో నుంచి తెలుసుకున్నాడు తప్ప ఇది వరకు స్వతంత్రంగా చేసి చూసినవాడు కాదు. ఆ తంత్రం చాలా భయంకరమైనది. చెట్టు మొదలు నుంచి బేతాళుడి భీషణ క్రియలకు జడవకుండా అతను ఆవహించిన శవాన్ని తేవడం వరకే సహాయకుడి పని. అది నేను చేశాను. తరువాత అంతా సాధకుడి పని. హోమక్రియల్లో అతను ధైర్యం కోల్పోవడం వల్ల బేతాళుడు ఆవహించిన శవం చేత అతను మింగబడ్డాడు అంటూ శ్రీదర్శనుడు ఆ వృత్తాంతం అంతా చెప్పాడు. అందుకు వారు, అయ్యో, సాధకుడే చచ్చిపోయాడా, వాడిని మింగుతుంటే నువ్వు చూశావా అని అడిగారు. చూపిస్తాను రండి అంటూ అతను వారిని శ్మశాన వాటికకు తీసుకువెళ్ళాడు. ఆ శవం అక్కడే ఉంది. కత్తితో దాని పొట్ట కోసేసరికి సాధకుడు గుడిలో విగ్రహంలా ఆ పొట్టలో కనిపించాడు. వారు ఆహాకారాలు చేసి ఆ వృత్తాంతం రాజుకు చెప్పారు. శ్రీదర్శనుడు రాజు ఆజ్ఞతో ఆవాలు నూరించి ఆ గంధాన్ని అతని శరీరమంతా పూజించిన గడియ లోపలే అతని రోగం మాయమైంది. రాజు, మహాత్మా, నువ్వు భగవంతుడివే, సాధకుడికి జ్ఞానం ఉన్న ధైర్యం లేక చచ్చిపోయాడు. దుర్భరమైన నా పీడని పోగొట్టావు. నాకు పుత్రులు లేరు. నా రాజ్యమంతా నీకు ఇచ్చేశాను, పాలించుకో. నీ ఆకారం చూస్తే 3 లోకాలు ఏలదగిన వాడిలా ఉన్నావు అంటూ పొగుడుతూ శుభముహూర్తంలో శ్రీదర్శనుడికి పట్టాభిషేకం చేసి తాను తపోవనానికి పోయాడు. శ్రీదర్శనుడు రాజై ముకరకుణ్ణి మంత్రిగా చేసుకుని పద్మిష్టని పెళ్లాడి ధర్మంగా రాజ్యపాలన చేయసాగాడు. 278వ మజిలీ మణివిగ్రహం కథ. శోభావతి నగరంలో ఉపేంద్రశక్తి అనే వర్తకుడు ఇతర ద్వీపాలకు కూడా వెళ్ళి రత్నాల వ్యాపారం చేస్తూ కోటీశ్వరుడు అయ్యాడు. కానీ అతను చాలా లోభి. ఒకసారి మరో ద్వీపం వెళ్ళి వస్తూ ఒక రేవులో వాలు గాలి కోసం ఎదురు చూస్తుంటే కొందరు దొంగలు ఒక మణి విగ్రహం తెచ్చి అమ్మ చూపారు.
పెద్ద పచ్చపై దేవి విగ్రహం చెక్కబడి ఉంది. మొదట చూస్తే లక్ష్మీదేవిలా, తరువాత పార్వతిలా, తరువాత సరస్వతిలా కనబడుతుంది. ఏ భావంతో చూస్తే ఆ దేవి అదే రూపంలో కనబడే ఆ రత్నం అతి విలువైనదని, దొంగ వస్తువని గ్రహించిన వర్తకుడు ఎంత సొమ్మైనా ఇచ్చి కొనాలనుకున్నాడు. ఎంతకైనా ఇచ్చేయాలని వాళ్ళు కోరుకున్నారు. చివరకు 50,000 బంగారు నాణాలకు దాన్ని కొని స్వగ్రామం చేరాక భార్యకి చూపించి, దీన్ని చూశావా, ఇంత పెద్ద రత్నం మన దేశంలోనే ఉండదు. దీనిని ఏకంగా కొనేవాళ్ళు ఉండరు. ముక్కలుగా విడగొట్టి అమ్మితే 3 కోట్లు వస్తుంది. ఈ ప్రయాణంలో నాకు వచ్చిన లాభమిది అన్నాడు. ఆమె దాన్ని పరిశీలించి, ఇది వట్టి రత్నం కాదు, దీనిలో విచిత్రమైన విగ్రహం ఉంది. అలా చెక్కడం భూలోకంలో ఎవరి తరమూ కాదు. దీన్ని విడగొట్టకూడదు. దేవతార్చన పెట్టిలో పెట్టి పూజిస్తాను, నాకివ్వండి అందామె. ఆ 3 కోట్లు విలువ చేసే దాన్ని పెట్టెలో పెట్టి పూజిస్తావా? చాలు చాలు, ఇందుకే ఆడవాళ్ళకి ఏది చెప్పకూడదంటారు. 50,000 ఇచ్చి కొన్నాను, నెలకెంత వడ్డీయో తెలుసా? పో పో అని కసిరాడతను. మనకి పిల్లలు లేరు, కావలసినంత ధనం ఉంది, ఇంకా సంపాదించి ఏం చేస్తారు? ఇలాంటి విగ్రహాన్ని పగలగొడితే కళ్ళు పోతాయి, నేను పూజించుకుంటాను, ఇవ్వండి అని ఆమె కోరినా అతను వినకుండా పనివాళ్లకి కబురు పంపాడు. వారు దాన్ని చూసి, ఇది కేవలం రత్నం కాదు, దీనిలో విగ్రహం ఉంది, ఇలాంటి పనితనం మేమెప్పుడూ చూడలేదు, దీన్ని విడగొట్టడం అంటే దేవతాద్రోహమే, పాపమే, మాకు చేతులు రావు అనేసరికి అతనే సమ్మెట అందుకొని దాన్ని విడగొట్టబోయాడు. మరుక్షణంలో అతనికి కళ్ళు కనిపించలేదు. అయ్యో, నాకేమీ కనిపించడం లేదు, నీది విషపు నోరు, నా కళ్ళు పోతాయని ముందే శాపం పెట్టావు, ఇప్పుడేం చేయమంటావో చెప్పు అని అతను చిందులు తొక్కగా సాష్టాంగ నమస్కారాలు చేసి అపరాధం చెప్పుకుంటూ చెంపలు వాయించుకొని, ఎల్లకాలం ఇంట్లో ఉంచి పూజిస్తామని మొక్కుకోండి భక్తితో అని భర్తకి చెప్పి తను కూడా దేవిని ప్రార్థించింది. అతనికి మళ్ళీ చూపు వచ్చింది. ఆమె ఆ విగ్రహాన్ని రత్నపీఠం చేయించి దానిలో ఉంచి ఆ విగ్రహాన్ని 2 పూటల భక్తితో పూజించసాగింది. కొన్నాళ్ళు గడిచాక, అయ్యో, ఈ విగ్రహం ఏ ముహూర్తంలో తెచ్చానో కానీ అన్నీ నష్టాలే, 50,000 అలా పోయాయి, వడ్డీ ఏమీ రాదు. నా భార్య ప్రతిరోజు దీపధూపాలంటూ 1,000 వెచ్చబెట్టేస్తుంది. వద్దందామా, మళ్ళీ కళ్ళు కనపడకుండా పోతాయేమో, ఇలా అయితే ధనమంతా ఖర్చయిపోతుంది, ఏం చెయ్యాలి అని అతను విచారిస్తుంటే భార్య వచ్చి రాత్రి కలలో అమ్మవారు కనిపించి, మీ ఇంట్లో నాకు పెడుతున్న నైవేద్యాలు అర్చనలు చాలడం లేదు, ప్రత్యేకంగా గుడి కట్టించి పూజా విధులు జరిపించు అని ఆజ్ఞాపించింది. అందుచేత ఆ పుణ్యకార్యం చెయ్యండి, మీరు తరిస్తారు అంది. అప్పుడు అతను, ఈ మణిని నేను దొంగలమ్మగా కొన్నాను, గుడి కట్టి ప్రతిష్ఠిస్తే ఆ సంగతి బయటపడి నన్ను చెరసాలలో పెట్టిస్తారు. ఈ మణి విగ్రహం ఎలా వచ్చిందని అడిగితే నేనేం చెప్పలేను. అది కాక గుడి ప్రతిష్ఠ అర్చకులని నియమించడం అంటే సామాన్యం కాదు. మన రాజు ఇప్పుడు ఈ రాజ్యమంతా శ్రీదర్శనుడు అనే విప్రకుమారుడికిచ్చి పట్టాభిషేకం చేస్తున్నాడు. నేనిది కానుకగా ఇచ్చేస్తాను, మనకి పీడ వదిలిపోతుంది అన్నాడు. ఎంత లోభత్వం! అమ్మవారు స్వయంగా కోరితే గుడి కట్టించనంటున్నావు? ఈ కోట్లన్నీ నీ అనంతరం ఏమవుతాయి? ఎన్నాళ్ళు బతుకుతాం? ఈ ధనమంతా రాజుపాలే అవుతుంది, అంతకంటే మనకి మంచి యోగం లేదు, మీ కర్మ అనేసింది ఆమె. వర్తకుడు భార్య మాట వినక ఆ మణి విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించి శ్రీదర్శనుడికి సమర్పించి, దేవా, సాహసంలో మీరు అపర విక్రమార్కులు, అలాంటి మీకు కానుకగా ఇవ్వడానికి తగినది ఈ మణి విగ్రహమే అనిపించింది, దీన్ని ద్వీపాంతరం నుంచి తెచ్చాను, దీనికి విలువ కట్టడం అసాధ్యమే, తమరు దీన్ని స్వీకరించాలి అంటూ ఇచ్చాడు. శ్రీదర్శనుడు దానిని పరిశీలించి ఎంతగానో ప్రశంసించి 3 రూపాయలకు 3 గ్రామాలను వాడుకుందుకు పట్టా రాసి వర్తకుడికి ఇచ్చాడు. ఇంటికి పోయి అది భార్యకు చూపి, నేను చేసిన ఉపాయం వల్ల 3 గ్రామాలు వచ్చాయి, అంటే
3,00,000 ఆదాయం. ఎంత లాభమో తెలుసా అనగా ఆమె గ్రహచారం చాలక ఆ దేవి మీలాంటి పాపాత్ముల పాలిట పడింది. ఆ దేవి శని ఈనాటికి వదిలింది. ఆమెకిక సమస్త భోగాలు అమృతాయి అంది అతన్ని తోలనాడుతున్నట్లు. శ్రీదర్శనుడు ఆ మణి విగ్రహాన్ని తన దేవతార్చన పెట్టెలో పెట్టి అర్చించడమే కాక కోటకెదురుగా చక్కని ఆలయం కట్టించి ప్రతిష్ఠించి నిర్వహణ కోసం 3,000 గ్రామాలను భరణంగా రాసి ఇచ్చాడు. సత్రం కట్టించాడు. వైభవంగా ఉండే ఆ దేవిని చూడడానికి వచ్చేవారికి లెక్కలేదు. ఆమెను సేవించిన వారి కోర్కెలు తీరుతాయి అని వాడుక కలగడం చేత నిత్యం వచ్చేవారితో ఆ క్షేత్రం కాశీరామేశ్వరాలంత పేరు పొందింది. 279వ మజిలీ అనంగలతిక కథ. శ్రీదర్శనుడు ఒకనాడు పొద్దున్నే ముఖరకుడికి కబురు పంపగా అంత అత్యవసరమైన పనేమిటా అనుకుంటూ అతను వచ్చాడు. మిత్రమా రా, నువ్వు చెప్పిన కథలోని భూనందకుడికి లాగే నాకు జరిగింది. నా శరీరం మీది నగలు అలంకారాలు చూడు. ఇలాంటివి నేను ఎప్పుడైనా వేసుకున్నానా? కథల్లో వినే విచిత్రంగా నిజంగా జరిగింది. నిన్న రాత్రి మనము దేవీ మందిరంలో చాలాసేపు ఉండి ఇంటికి పోయాం కదా. పడుకున్న వెంటనే నాకు గాఢమైన నిద్ర పట్టింది. తరువాత నేనొక దివ్యమైన అంతఃపురానికి వెళ్ళాను. అది ఇంద్రభవనం కంటే కూడా గొప్పగా ఉంది. చంద్రకాంత శిలలతో కట్టిన ఆ గదిలోని హంసతూలిక తల్పం మీద ఒక సుందరి నిద్రపోతుంది. ఆమె అందం వర్ణించడం నా తరం కాదు. నేనెక్కడ పడుకున్నాను? ఈ గదేమిటి? ఈమె ఎవరు? ఇది కళ నిజమా అనుకుంటూ ఆమెను లేపాను. ఆమె లేచి నన్ను చూసి అదిరిపడి, నువ్వెవరివి? ఈ అంతఃపురంలోకి ఎలా వచ్చావు? నీ వృత్తాంతం ఏమిటి అని అడిగింది. నేనేం చెప్పానో జ్ఞాపకం లేదు. ఆమె చెప్పిన తన వృత్తాంతం కూడా జ్ఞాపకం లేదు. ఆమె చేసిన ఉపచారాలు చాలా ఉన్నాయి. అవి అలా ఉంచు. ఇది నా దేశ ఆచారం అంటూ తన నగలు అవి నాకు పెట్టి నా నగలు తను ధరించింది. ఇదిగో చూడు, స్వప్నం కొంత సేపే నిలుస్తుంది అని నేను తొందరపడి క్రీడ సలుపుదామనుకుంటే అంతలోనే వైతాళికులు మేలుకొలుపులు పాడిన నిద్ర చెడగొట్టారు. దానితో పాటే కళ చెదిరిపోయింది. ఏమీ కనబడలేదు. నువ్వు చెప్పిన భూనందనుడి కథ గుర్తు తెచ్చుకొని నీకు వార్త పంపాను. ఇది కలో మాయో నువ్వే గ్రహించు అన్నాడు. అందుకు ముఖరకుడు, ఇలాంటివి కథల్లో వినడమే కానీ ప్రత్యక్షంగా చూసి ఎరగం. భూనందనుడిలా నువ్వు ఆమెతో కలుసుకుంటావేమో. నీ నగలు తీసేయకపోతే నలుగురు నవ్వుతారు అన్నాడు. భోజనం చేశాక కూడా శ్రీదర్శనుడు ఆస్థానానికి పోక దేవీ మందిరానికి వెళ్ళి ముఖరకుడితో భజనలు వినసాగాడు. అంతలో ఎవరో యోగి వచ్చారని ప్రతిహారి చెప్పగా అక్కడికే తీసుకురమ్మన్నాడు. పులి చర్మం మీద యోగిని కూర్చోబెట్టి నమస్కరించి అతని రాకకు కారణం అడిగాడు. మహారాజా, మాది మణిద్వీపం. 4 సముద్రాలు దాటితే వస్తుంది. అనంగచంద్రుడు దాని రాజు. నేనతనికి మంత్రి, పురోహితుడు, మిత్రుడు, గురువు అన్నీ. అతనికి అనంగలతిక అనే కూతురుంది. ఆమె అతిలోక సౌందర్యవతే కాక అత్యంత భక్తురాలు కూడా. ఆమెకొకనాడు సముద్ర తీరంలో మణిదేవి విగ్రహం దొరికింది. త్రిమూర్తులు శ్రీరూపంలో వెలిసి ఉన్న అంబను ఆమె నిత్యం ఆరాధించేది. సంవత్సరం కిందట ఆమె అంతఃపురానికి కన్నం వేసి దొంగలు ఆ విగ్రహం ఎత్తుకుపోయారు. అప్పటి నుంచి ఆమె నిద్ర ఆహారం మాని ఆ దేవీ విగ్రహం దొరికే వరకు ఉపవాసాలుంటానని శపథం చేసింది. విగ్రహం తెచ్చిన వారికి చాలా ధనం ఇస్తానని ఆమె తండ్రి ప్రకటించి చారులను దేశ విదేశాలకు పంపి వెతికించసాగాడు. ఒకనాడు అనంగలతిక నన్ను పిలిచి, స్వామి, నా ప్రాణబంధువు ఎక్కడుందో చారులు తెలుసుకున్నా లంచం తీసుకుని వదిలి వచ్చేస్తారు. మీరు స్వయంగా సకల దేశాలు చూసి రండి. మీరు తలుచుకుంటే ఈ పని అవుతుంది. తలుచుకుంటే కానీ ఈ పని అవదు అంది. నేనామె మాట కాదనలేక దేశాలు వెతుకుతూ మీ ప్రకటన చూశాను. దీన్ని తెచ్చిన వర్తకుడితో ఆ విగ్రహం గురించి మాట్లాడాను. మీ దర్శనం దైవికంగా లభించి మీతో
మాట్లాడి కృతార్థుడిని అయ్యాను అన్నాడు. శ్రీదర్శనుడు ముఖరకుడి మొహం చూస్తూ, యోగీంద్ర, ఆ విగ్రహాన్ని కొద్ది కాలం కిందటే ప్రతిష్ఠ చేశాం. ఇది పుణ్యక్షేత్రం అయింది. ఈ వార్త మీ రాజపుత్రికకి చెప్పండి. తాను పూజించే విగ్రహం లోకమంతటి చేత పూజించబడుతుంది. ఆమెకు సంతోషమే అవుతుంది. ఈ విగ్రహం వల్ల మీ రాజుగారు మాకు బంధువులయ్యారు. మీలాంటి మహానుభావుల దర్శనం మాకు లభించింది అన్నాడు యుక్తిగా. అందుకా యోగి, ఇది చౌర్య వస్తువు కనుక దీన్ని మీ వద్ద ఉంచుకోవడం చట్ట విరుద్ధం. దీన్ని మా రాజపుత్రిక పూజించినట్లు బలమైన సాక్ష్యాలు చూపిస్తాం. మాది మాకిచ్చి వేసి మరో విగ్రహం ప్రతిష్ఠించండి. అప్పుడు మీకు మా రాజుగారికి బంధుత్వం ఏర్పడుతుంది అన్నాడు. ప్రతిష్ఠించిన విగ్రహాన్ని కదిలించడం ఎవరితరం? ఇది చౌర్యం కింద పరిగణింపబడకూడదు. రాజా, మా రాజపుత్రిక దీనికోసం నిద్రాహారాలు మాని కృషించిపోతుందని చెప్పాను. ఆమె మీద మీకు కాసంత జాలి లేదా? శ్రీహత్య పాతకం రాగలదు. ధర్మం ఆలోచించండి. మహాత్మా, మీ మాటలకి నాకు జాలి వేస్తుంది. కానీ ఆ కార్యం ఎలా చేయగలను? ప్రతిష్ఠించిన విగ్రహాన్ని తొలగించడానికి ప్రజలు అంగీకరించరు. నన్ను క్షమించి మీరు దయచేయండి అన్నాడు రాజు. నువ్వు చిన్నవాడివి, కొత్తగా రాజ్యాధికారం పొందావు. మా ప్రభువు అనంగచంద్రుడు సామాన్యుడు కాడు. దేవదానవులకే అజేయుడు. అతను దండెత్తి బలవంతంగా విగ్రహం తీసుకువెళ్తే నువ్వు మీ ప్రజలు ఏం చేయగలరు? నీకిష్టం లేదని చెప్పు, కానీ ప్రజల మీదకు తొయ్యకు. నా మాట వినకపోతే కొద్ది రోజుల్లో అతను వచ్చి ముట్టడిస్తాడు అని యోగి కోపంగా లేచాడు. స్వామి, బలవంతంగా మీ రాజు విగ్రహాన్ని పెరికితే మా తప్పు ఉండదు. మమ్మల్నెవరూ నిందించరు. మీ రాజుకి ఈ వార్త చెప్పండి అన్నాడు శ్రీదర్శనుడు. యోగి వెంటనే మణిద్వీపం వెళ్ళాడు. అనంగలతిక అతన్ని పిలిపించి, నా ప్రాణబంధువు కనపడిందా అని ఆత్రంగా అడగ్గా, తల్లి, నీ తల్లి కనపడింది, కానీ అసాధ్యమైన స్థలంలో చిక్కుకుంది. ఇక్కడి కంటే ఎక్కువ పూజలు అందుకుంటుంది. ఆ వైభవం చెప్పలేనంత. అది అలా ఉంచు. ఆ రాజకుమారుడిని ఎన్ని విధాలా ప్రార్థించినా దాన్ని ఇవ్వడానికి సుతారాము అంగీకరించలేదు అంటూ జరిగినదంతా చెప్పాడు. ఆమె తొట్టుపాటు పడుతూ, స్వామి, మా తండ్రి పోరుకి అంగీకరించడమేమో ఏం చెయ్యాలి? ఆ విగ్రహాన్ని ఎలా చూస్తాను? నా ప్రాణాలు ఎలా చల్లబడతాయి? నాకు ఆ విగ్రహం లభించే ఉపాయం చెప్పండి. మీ పాదాలకు మొక్కుతాను అని బతిమాలింది. అతను రాజు వద్దకు వెళ్ళి అంతా చెప్పాడు. ఏమి చౌర్య వస్తువు ఉంచుకోవడం అపరాధమని తెలుసుకోక భీరాలు పలికాడా? మన బల పరాక్రమాలు ఎరుగడు కాబోలు. వాడు ఏపాటి బలవంతుడో తెలుసుకున్నారా? మనం చాలా సాటి రాజుల సాయం తీసుకోవాలా అని అడిగాడు రాజు. అతను చాలా చక్కనివాడు. ఒక్కడూ పోయి బేతాళుణ్ణి కట్టి తెచ్చాడట. యుక్తిగా తీయగా మాట్లాడుతాడు. నేను యుద్ధం ప్రకటించిన జంకక మహాప్రసాదం అన్నాడు. ఏమైనా బలాలతో వెళ్ళడమే మంచిది అని యోగి చెప్పగా, అనంగచంద్రుడు మిత్రరాజుల సహాయం కోరుతూ ఉత్తరాలు రాయించాడు. వారు బయలుదేరే ముహూర్తానికి ముందుగానే యోగి, నీ పట్టుదల నెగ్గింది. మీ తండ్రి యుద్ధానికి బయలుదేరుతాడు అని అనంగలతికకు చెప్పాడు. తండ్రి, యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు ఆ విగ్రహం తెస్తారు? అంతవరకు నేను తాళలేను. మా తండ్రికి చెబితే అంగీకరించడు. కనుక నేను పురుష వేషం వేసుకుని మీతో వస్తాను. ముందుగా దేవిని చూసుకుంటాను అందామె. తన సకురాలికి కూడా పురుష వేషం వేయించింది. ఇద్దరు యోధుల్లా కనిపించసాగారు. 3 మాసాలకి వాళ్ళు శోభావతి నగరం చేరుకున్నారు. అనంగచంద్రుడు తమ సేనలన్నిటినీ విడిది చేయించి చిట్ట చివరి రాయభారం జరిపి రమ్మని యోగిని ఆజ్ఞాపించాడు. అతను వారిద్దరిని వెంటబెట్టుకొని గుర్రం మీద ఊళ్ళోకి బయలుదేరాడు. చారుల వల్ల శత్రుదాడిని తెలుసుకొని శ్రీదర్శనుడు తన మిత్రులకు కబురంపాడు. మార్గాలన్నిటిలోనూ భటుల్ని కాపలా ఉంచాడు. వారు పరీక్ష చేసి కానీ ఇతరులని నగరంలోకి ప్రవేశించనివ్వడం లేదని తెలిసి
యోగి అనంగలతికని ఆమె సఖిని యోగిని వేషాలు వేసుకోమని గుర్రాలు వదిలి కాలినడకన ఊరిలోకి వెళ్ళబోయాడు. పురరక్షకులు అడగ్గా, మేం బైరాగులం, కాశీ నుంచి వస్తున్నాం. ఈ నగరంలో ఎంతో ప్రభావం గల మణిదేవి ఉందని విని ఆ అమ్మవారిని సేవించాలని వచ్చాం. పుణ్యక్షేత్రాలు దర్శించడం తప్ప మాకు వేరే పని లేదు అని చెప్పారు. పురరక్షకులు వారిని వదిలేశారు. ఎవరు అడిగినా అలాగే చెబుతూ వారు గుడి చేరుకొని అక్కడి విశేషాలు చూస్తూ ఆశ్చర్యపోయారు. నృత్యాలు, సంగీతాలు, భక్తి గీతాలు, పండిత సభలు మొదలైనవి చూసి పరవశించి ఆ చిన్నది వివస అయి నాట్యం చేస్తుంటే, అమ్మ ఇక్కడ గూఢంగా ఉండాలి అని యోగి వారించాడు. అందుకామె భక్తి పరవశంలో ఒళ్ళు మర్చిపోయాను. ఇలాంటి చోటు నుంచి విగ్రహం కదుపుతామనడం మనదే తప్పేమో. నా దగ్గర అమ్మవారికి ఇంత వైభవం ఎక్కడిది? యుద్ధ సన్నాహాలు మాని రాజకుమారుడితో స్నేహం చెయ్యమని మా తండ్రికి చెప్పండి. అప్పుడప్పుడు నేనొచ్చి అంబని దర్శించుకుంటుంటాను అంది. తల్లి, నీకోసమే కదా నీ తండ్రి ఇంత ప్రయత్నం చేశాడు. నువ్వే వద్దంటే వెంటనే విరమిస్తాడు. ఈ రాజకుమారుడు చాలా మంచివాడు. 2 పూటల ఈ గుడికి వస్తాడు. ప్రదోష సమయంలోగా దేవుని చూసి వద్దువు గాని రా, అప్పటికి అతను వస్తాడు, చూడొచ్చు అని వారిని లోపలికి తీసుకు వెళ్ళాడు. ఆమె దేవిని ప్రార్థించేసరికి శ్రీదర్శనుడు వస్తున్నాడని అర్చకులు లెండి లెండి అని తొందర పెడుతుంటే యోగినీలిద్దరూ మరుగున నిలబడ్డారు. రాజు వచ్చి దేవిని పూజించి స్తుతించి, ఇప్పుడు నీ మూలంగా యుద్ధం వచ్చింది. ఎందరో రాజులు ఏకమైన నా మీదకు దండెత్తుతున్నారు. ఎలా గెలిపిస్తావో నీదే భారం అని ప్రార్థించి వచ్చి ముఖమంటపంలో కూర్చున్నాడు. అనంగలతిక అతన్ని చూసి తుళ్ళిపడి, వీడే నా ప్రాణభర్త, వీడే ఆనాడు నా అంతఃపురానికి వచ్చి ముచ్చట్లాడిన వాడు, వాడి ఒంటి మీది అలంకారాలు నావే, ఈ దేవి దర్శనం వల్ల ఫలం కాబోలు అంటూ తన చెలికెత్తకు చూపించింది. అవును, అవన్నీ నీ అలంకారాలే. ఇతనికి ఎలా వచ్చాయో యోగికి చెబుదామా అంది ఆమె ఆశ్చర్యంతో. తొందరపడకు, నా కల సంగతి ఆయనకిది వరకు చెప్పలేదు. ఇప్పుడు చెబితే ఏమైనా అనుకుంటారేమో. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా విను అంది అనంగా లతిక. వెనకటి రూపం మార్చటం చేత యోగిని శ్రీదర్శనుడు గుర్తుపట్టలేదు. రాజు అతన్ని వివరాలు అడగ్గా తాను కాశీ నుంచి 2 శిష్యురాళ్లతో వచ్చానని, ఈ క్షేత్ర వైభవం విన్నదానికంటే ఎక్కువగా చూస్తున్నానని అన్నాడు. అందుకా రాజు, స్వామి, ఈ విగ్రహం ప్రభావం అంతటిదే, కానీ ఇది ఇప్పుడు ఆగ్రహానికి కారణమవుతుంది. ఈ క్షేత్రం ఇక్కడ ఉంటుందో ఉండదో, దైవానుగ్రహం ఎలా ఉంటుందో అన్నాడు శ్రీదర్శనుడు. అవశ్యం ఇక్కడే ఉంటుంది, మేము ఆశీర్వదిస్తున్నాము అన్నాడు యోగి. మహాప్రసాదం స్వామి, ఇది యుద్ధ సమయం. మీరు మా కింకరుడితో మఠానికి వెళ్ళి బస చెయ్యండి, అన్ని సదుపాయాలు జరుగుతాయి అని అతను అనేసరికి యోగి చాలా సంతోషించాడు. భోజనం అయ్యాక, అమ్మవారిని చూశావు కదా, రేపు మనం వెనక్కి పోవచ్చునా? ఈ రాజు ఎంత మంచివాడని అన్నాడు యోగి. అందుకామె, తండ్రి, నా వద్ద ఉన్నప్పటికంటే దేవికి ఇక్కడ చాలా వైభవం జరుగుతుంది. పెకిలించుకుపోవడం మహాపాపం అనిపిస్తుంది. యుద్ధం మాని ఈ రాజుతో మైత్రి చేయమని మా తండ్రికి నచ్చ చెప్పండి. నేనే ఇక్కడుండి దేవిని నిరంతరం ఆరాధిస్తాను అంది. అతను నవ్వుతూ, నీ సంకల్పం ఎంతలో మారిపోయింది అనగా, సకురాలు అందుకు తగిన కారణం ఉంది, చెప్పడానికి ఈమెకి సిగ్గుపడుతుంది అన్నది. 4 నెలల క్రిందట ఈమెకు ఒక కల వచ్చి ఎవరో సుందరుడు ఈమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. మెలకువ వచ్చేసరికి అతని అలంకారాలీమె ఒంటి మీద ఉండడమే కాక శృంగార క్రీడా చిహ్నాలు కనిపించాయి. ఆ వేళ నాకొక్కతికే ఆ రహస్యం చెప్పింది. ఇంతలో యుద్ధం తొందర రావడంతో ఆ విషయం వెనక్కి పోయింది. ఆనాటి నుంచి ఈమె ఆ నగలే ధరిస్తుంది అన్నది. ఇందాక గుడిలోకి వచ్చిన రాజు ఒంటి మీద ఈమె అలంకారాలు ఉండడం చూసి కలలో వరించింది అతనే అని నిశ్చయించుకొని తన సంకల్పం మార్చుకుంది.
అంటూ అనంగలతిక నుంచి అలంకారాలు తీసుకొని ఇవి పురుషులు ధరించేవో కావో చూడండి అని అందించింది. యోగి ఆశ్చర్యపోయి కలలు నిజం కావడం దైవ ఘటన మాత్రమే, ఏదేమైనా రాజకుమారుడు నీకు తగిన వరుడు. ఈ సంఘటన దేవి కృప వల్లే జరిగిందేమో, రేపు నేను అతని వద్దకు పోయి నిజం తెలుసుకుంటాను అన్నాడు. రాజకింకరుడు తెల్లవారగానే రాజు వద్దకు పోయి, దేవా, మీ శాసనాన్ని అనుసరించి మఠంలో రాత్రంతా జాగరణ చేసి నిన్న వచ్చిన యోగుల మాటలు రహస్యంగా విన్నాను. వాళ్ళు శత్రుపక్షం వారిలా కనిపిస్తున్నారు. మంత్రిగారు అమర్చిన ధ్వని గ్రాహిణి యంత్రం స్వీకరించిన మాటలు కూడా వినండి అన్నాడు. అతను అప్పుడే మంత్రిని రప్పించి ఆ మాటలన్నీ విన్నాడు. ముఖరకుడు, మిత్రమా, అతను వెనుకటి యోగే. యోగినులతో ఒకతే రాజకుమార్తె, మరొకరు ఆమె పరిచారిక. నువ్వు కలలో వివాహమాడింది ఏమని అని తెలుస్తుంది. ఏమైనా వారు శత్రుపక్షం కనుక అవతలికి పోనివ్వకూడదు అనేసరికి శ్రీదర్శనుడు, ఆమె నా కలలోని చిన్నది అంటావా? నాకంత అదృష్టమా? అలాంటి దానిని నిర్బంధించమంటావా ఏమిటి? ఆమె కష్టం నాది కాదా అన్నాడు. చాలు చాలు, శత్రువులు పట్టణం ముట్టడిస్తుంటే శృంగార ప్రశంసలేమిటి? నిజం తేలే వరకు వారిని బందీగృహంలో పెట్టించక తప్పదు అన్నాడు ముఖరకుడు. ఆ శాసనాన్ని బట్టి భటులు యోగి బృందాన్ని మఠం బయటకు కదలనివ్వలేదు. వారు దేవీ దర్శనానికి పోతామనగా, మీరు శత్రుపక్షం వారని రాజుగారికి తెలిసింది, ఇదిగో రాజశాసనం అని చూపించారు. యోగి ఏమీ మాట్లాడక రాజకుమార్తెకు చెప్పగా, ఆమె, గురువర్య, చింతించకండి, నేను వారితో స్నేహం కలుపుతాను అని నా ప్రాణప్రదమైన దేవిని మీ ఇంట ప్రతిష్ఠించుకున్నారు. కలలోకి వచ్చి గాంధర్వ వివాహం చేసుకున్నారు. నా ఆభరణాలు తీసుకొని ధరించి వెళ్ళారు. ముచ్చటపడి మిమ్మల్ని చూడాలని వస్తే బంధించారు అన్నది. మీలాంటి సాహసులు ఎవరైనా ఉంటారా? దొంగల్ని పట్టుకొని బంధించడం సహజమే, కానీ దొంగలే పట్టుకొని బంధించడం ధర్మమా అని అర్థం వచ్చే పద్యం రాసి భటులకిచ్చి రాజుకు పంపి జవాబు తెమ్మంది. అది చదివి శ్రీదర్శనుడు ముఖరకుడికి సలహాతో మణి విగ్రహం తనకు తానే మా ఇంటికి వచ్చింది, కానీ మీ ఇంటి నుంచి దొంగతనంగా తేలేదు. నా అలంకారాలిచ్చి నీ అలంకారాలు తీసుకున్నాను, కానీ దొంగలించానా? యాత్రకి వచ్చామంటూ వేషాలు మార్చుకొని గుట్టు గ్రహించడం మంచితనమా? నిజం తెలుసుకోకుండా తప్పులన్నీ తమ మీద ఉండగా మా మీద దాడి చేయడం ధర్మమా? గుడిలోకి వెళ్ళి దేవిని స్తుతించి తప్పెవరిదో ఆమెనే అడుగుదాం అని పద్యం రాసి ఆమెకు పంపాడు. ఆమె అంగీకరిస్తున్నట్లు తిరుగు సమాధానం పంపింది. శ్రీదర్శనుడు పల్లకీలు పంపి వారిని గుడికి తీసుకు రమ్మన్నాడు. యోగికి అతను నమస్కరించగా, పెళ్లి కొడుకుని అవు అని దీవించి, నాకు కల వృత్తాంతం తెలియదు, అప్పుడు నేను దేశాటనంలో ఉన్నాను, ఆ దేవి ఇక్కడ ఉండడం వల్ల మీపై యుద్ధం ప్రకటించి పోయాను కదా. అనంగలతిక దేవిని చూడాలన్న తహతహతో ఇక్కడికి వచ్చింది. గుడిలో మిమ్మల్ని చూసింది. మీ ఒంటి మీద తన నగలు ఉండడం, విగ్రహం చౌర్యం, 2 అపరాధాలు మీపై ఆరోపించి జాబు రాసింది కదా, దీనికి ఏమంటారు అని అడిగాడు యోగి. శ్రీదర్శనుడు నవ్వుతూ, ఆమె వద్దనున్న నగలు నావే అయితే నా వద్దనున్నవి ఆమెవే కావచ్చు అన్నాడు. యోగి ఆమెను పిలిపించి ఇద్దరిని పక్కపక్కనే నిలబెట్టి అలంకారాలు పరీక్షించి, ఎంత చిత్రం, ఇది ఎలా జరిగిందో దేవే చెప్పాలి అన్నాడు. దీనిలో నిజం చెప్పు దేవి అని రాజకుమారుడు ప్రార్థించగా, ఆకాశం నుంచి దేవి, రాజకుమార, నువ్వు రాజకుమారి నా పట్ల చూపించే భక్తికి చాలా సంతోషించి అపురూప తేజస్సు కల మీ ఇద్దరినీ కూర్చాలని వేడుక కలిగి నిన్ను ఆమె శయన మందిరానికి చేర్చి మీకు గాంధర్వ వివాహం జరిపించాను. మళ్ళీ నిన్ను వెనక్కి చేర్చేశాను. మీరిద్దరూ విరహం చెందారు. దీనిలో తప్పు ఎవరిది కాదు. ఇదంతా నా కల్పన మాత్రమే అంది. వాళ్ళు ఎంతో సంతోషించారు. శ్రీదర్శనుడు అనంగలతిక చేయి అందుకొని అమ్మవారికి మొక్కి ఆమెను అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. అంతలో శత్రువులు వేల కొద్దీ నగరాన్ని ముట్టడించడానికి వస్తున్నారని వేగులు చెప్పగా, యోగి
రాజపుత్రుడికి చెప్పి గుర్రం మీద ఎదురు వెళ్ళాడు. అప్పటికే అక్కడ యుద్ధం జరుగుతుంది. అతను చెయ్యెత్తి యుద్ధం వద్దని కేకలు వేసి ఆపించి సేనాధిపతిని సమీపించి, మీరెందుకు తొందరపడి వచ్చారు, రాజెక్కడా అని అడిగాడు. అందుకతను, మణి విగ్రహం చూడడానికి మీరు నగరంలోకి రాగా శత్రువులు మిమ్మల్ని బందీ చేశారని మాకు వార్తలు వచ్చాయి. అందుచేత వారిని విడిపించమని ప్రభువు మమ్మల్ని ఆజ్ఞాపించారు. మిమ్మల్ని పట్టుకున్నది నిజం కాదా? మీరు ఎలా బయటకు వచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడు. యోగి జరిగినదంతా చెప్పడానికి రాజు వద్దకు పోయి నవ్వుతూ, చెరసాల వివాహ వేదిక అయ్యింది, ఇక మనకి యుద్ధంతో పని లేదు, ఆ రాజు వద్దకు వెళ్దాం పదండి అన్నాడు. గుడిలో జరిగినదంతా చెప్పి అమ్మవారే స్వయంగా వారి వివాహానికి ఆనతిచ్చారు అనేసరికి అనంగచంద్రుడు ఆనందంగా చతురంగ బలాలతో శోభావతి నగరం ప్రవేశించాడు. అది తెలిసి శ్రీదర్శనుడు వారికి తగిన సత్కారాలు చేయించాడు. అనంగచంద్రుడు శుభముహూర్తంలో అనంగలతికను శ్రీదర్శనుడికిచ్చి వివాహ మహోత్సవం జరిపించాడు. యుద్ధానికి వచ్చిన రాజులు మొదలైన వారు ఆ ఉత్సవాల్లో పాల్గొని ఇళ్లకు పోయారు. ఇద్దరు భార్యలతోనూ ఆనందిస్తూ శ్రీదర్శనుడు పద్మిష్ట వల్ల పద్మసేనుడు, అనంగలతిక వల్ల అనంగసేనుడు అనే ఇద్దరు పుత్రులను కన్నాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.